హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళి పర్టికులర్లీ మరాఠ్వాడ విదర్భ రీజియన్లో హైదరాబాద్ నిజాం పరిపాలన ప్రాంతాలకి అవినాభావ సంబంధం ఉన్న ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్తే అక్కడ ఆ ప్రచారంలో ప్రధానంగా ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, హైదరాబాద్ నుంచి కొంతమంది నాయకులు వస్తారు, ఇక్కడికి వచ్చి మాకు 15 నిమిషాల టైం ఇవ్వండి, మేమేంటో చూపిస్తామంటారు. ఆ పాత బస్తీలో హైదరాబాద్లో ఉండేవాళ్ళు భారతీయ సంస్కృతిని, హిందువుల పండుగల్ని గౌరవించరు. అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తారనేసి హిందూ ముస్లిం డివిజన్ తీసుకొచ్చే ప్రసంగాన్ని అక్కడ విదర్భ ప్రాంతంలో చేసే ప్రయత్నం చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంఐఎం నేతలు కొంతమంది హైదరాబాద్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంప్లైంట్లు సాధ్యాసాధ్యాలు అసలు కేసు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. హైదరాబాద్లో కేసు రిజిస్టర్ చేయొచ్చా లేదా, దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకునేసి కేసు బుక్ చేయాలా లేదా అనేసి లీగల్ ఒపీనియన్ తీసుకుని దాని మీద మేము ఫర్దర్ స్టెప్ వేస్తామనేసి హైదరాబాద్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ గారు అయితే ఎక్స్ వేదికగా, ట్విట్టర్ వేదికగా ఒక రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి బీజేపీకి మేలు చేసేదానికి వెళ్ళారు. ఎస్, మిత్రపక్షంలో భాగంగా వెళ్ళారు, మేలు చేయాలి, చేసుకోండి. కానీ అక్కడికి వెళ్ళి కూడా ఏదైతే తిరుమల లడ్డు అంశంలో హిందూ ముస్లిం, హిందూ క్రిస్టియన్ ఇలాంటి డివిజన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పర్టికులర్లీ విదర్భ, మరాఠ్వాడ లాంటి ప్రాంతాల్లో ముస్లిమ్స్ గణనీయంగా ఉండే ప్రాంతాలు అవి. ఆ ముస్లిమ్స్కి నిజాం పాలనకు ఉండే సంబంధం వల్ల హైదరాబాద్లో ఉండే ఎంఐఎం పార్టీ ప్రభావం కూడా కొంత మేరకు ఉంది అక్కడ. సో అక్కడ డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా, హిందూ ముస్లిం డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం చేసిన మాటలు, 15 నిమిషాల అక్బరుద్దీన్ ఓవైసీ 16 సంవత్సరాల క్రితం చేసిన మాటను బేస్ చేసుకొని మాకు 15 నిమిషాల టైం ఇవ్వండి అని మాట్లాడతారు. ఎంత ధైర్యం ఇది! సనాతన ధర్మం గొప్పది కాబట్టి, సనాతన ధర్మానికి సహనం ఎక్కువ కాబట్టి వీళ్ళు ఇంకా బతికున్నారు. వాళ్ళు ఇలా వచ్చి ఇక్కడ కత్తులు కటార్లు పట్టుకొని మన మీదకి యుద్ధం చేస్తామంటే మనం సైలెంట్గా ఉండాలా అని కొంచెం అగ్రెసివ్గా మాట్లాడే ప్రయత్నం చేశారు. దాన్ని బేస్ చేసుకొని ఎన్నికల ప్రచారం మొత్తం ముగిసిన తర్వాత హైదరాబాద్లో కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఎంఐఎం నేతలు. మరి చూడాలి హైదరాబాద్ సిటీ పోలీస్ ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని ఇక్కడ కేసు రిజిస్టర్ చేస్తారా లేదా అనేది. ఇక్కడ ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే, ఎంఐఎం లీడర్ ఎవరైతే ఉన్నారో అసదుద్దీన్ ఓవైసీ, హైదరాబాద్ ఎంపీ, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఆయన బీజేపీ గురించి 2014లో అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేసుకుంటున్న ముందుకెళ్తున్న క్రమంలో అసదుద్దీన్ ఓవైసీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎవరతను సినిమా యాక్టర్, ఎవరో కింద నుంచి క్రౌడ్లో నుంచి పేరు చెప్తే ఎవరన్నా కానివ్వండి జోకరే కదా అనే ప్రయత్నం చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. జోకర్గా సంబోధించాడు పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు మేబీ దాన్ని మనసులో పెట్టుకొని ఎక్కడ టార్గెట్ చేయాలా, ఓల్డ్ సిటీలోనా బీజేపీ ప్రచారానికి వెళ్ళే పరిస్థితి లేదు, వెళ్ళలేదు, ఎక్కడ టార్గెట్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు వేచి ఉండొచ్చు. దానికి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక వేదికగా దొరికిన అవకాశాన్ని యూజ్ చేసుకొని అసదుద్దీన్ ఓవైసీ గారి పార్టీ మీద, లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ గారి మీద విషం కక్కే ప్రయత్నం చేశారా హిందూ ముస్లిం మధ్య డివిజన్ తీసుకొచ్చి, లేకపోతే నిజంగానే రాజకీయంగా నిజమైన ఇంటెన్షన్తోనే ఆ మాట అన్నారంటే చెప్పలేం. మరి అది అప్పటికి పవన్ కళ్యాణ్ గారిని అసదుద్దీన్ ఓవైసీ గారు జోకర్గా సంబోధించారని అన్నారా, లేకపోతే క్లియర్గా బీజేపీ ఎజెండాలో ప్రయత్నంలో భాగంగా హిందూ ముస్లిం డివిజన్ తీసుకొచ్చేదానికే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. నేను వన్ ఆఫ్ మై వీడియోలు ఇందాక చెప్పినట్టు. సో క్లియర్గా ఆయన మాలలేసి, దీక్షలేసి రకరకాలుగా ముందుకెళ్ళిన క్రమంలో, అది వారాహి దీక్ష అవనివ్వండి, ప్రాచిత్య దీక్ష అవనివ్వండి, క్లియర్ కట్ డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు ఆయన. సో ఇప్పుడు ఏదైతే హైదరాబాద్లో కేసు బుక్ చేశారో, ఈయన పూర్వపరాలు చూసిన తర్వాత, వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత హైదరాబాద్ పోలీస్ అయితే ఖచ్చితంగా కేసు బుక్ చేయాలా లేదా అనేసి లీగల్ ఒపీనియన్ని బేస్ చేసుకుని ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉంది. వన్స్ ఆ కేసు కానీ బుక్ అవ్వకపోతే నో ఇష్యూ. ఆ కేసు కానీ బుక్ అయితే డెఫినెట్గా 2 తెలుగు రాష్ట్రాల మధ్య, పర్టికులర్లీ హిందూ ముస్లింల మధ్య ఇంకో రకమైన రిఫ్ట్కి దారి తీసేదానికి ఆస్కారం అయితే ఉండేదానికి అవకాశం ఉందని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వన్స్ బుక్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఖచ్చితంగా హిందువుల్లో ముస్లిమ్స్లో రెండిట్లో ఉన్నారు సినిమాల పరంగా. ఖచ్చితంగా డిఫరెన్స్ వచ్చిన తర్వాత కేసు బుక్ అయితే ఆ కేసు ముందుకెళ్లే క్రమంలో మళ్ళీ ఇక్కడ ఎలాంటి కమ్యూనల్ టెన్షన్స్ కమ్యూనల్ రైట్స్ జరిగేదానికి ఆస్కారం ఉంది అనేది అర్థం కాని అంశం. అండ్ కంప్లైంట్ ఇచ్చిన ఎంఐఎం నేతలు కూడా చెప్పారు,
పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు మహారాష్ట్రకి వెళ్ళి చేసి తెలుగు రాష్ట్రాలు పరువు తీసే ప్రయత్నం చేశారని ఒక మాట అన్నారు. రెండో మాట, గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్లో చిన్నపాటి అల్లర్లు జరగడం, పర్టికులర్లీ పాత బస్తీలో. అండ్ పాత బస్తీలో ముస్లిమ్స్ యాజ్ వెల్ యాజ్ వేరే మతానికి, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు నుండి క్రిస్టియన్కి సంబంధించిన వాళ్ళు అందరూ చాలా సామరస్యంగా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకొని ఒకళ్ళొకళ్ళు ఆప్యాయంగా బతికే మా ప్రాంతం గురించి మహారాష్ట్ర వెళ్ళి అంత తక్కువ చేసి మాట్లాడటం ఏంటి అనేసి వాళ్ళ ఆవేదనని పోలీసుల దగ్గర వ్యక్తపరచడం అయితే జరిగింది. మరి చూడాలి, నిజంగా పోలీసులు దీని మీద సీరియస్గా కన్సిడర్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కేసు బుక్ చేస్తారా లేకపోతే అలా వదిలేస్తారనేది. బట్ ఒకటి, పవన్ కళ్యాణ్ గారు మీరు మహారాష్ట్ర ప్రచారానికి వెళ్ళిన తర్వాత మహారాష్ట్ర గురించి మాట్లాడొచ్చేస్తే బాగుండేది. ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడారు మీరు, అక్కడ బాల్ ఠాక్రే గారి గురించి మాట్లాడారు, సనాతన ధర్మం గురించి మాట్లాడారు. కానీ హైదరాబాద్ నుంచి కొంతమంది వస్తారు అని ఇలా సాటి తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి గురించి, సాటి తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ గురించి అలా మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేదేమో. కానీ ఆయన ట్రావెల్ చేస్తుంది బీజేపీతో, ఆయనకు బీజేపీ నుంచి వచ్చే టర్మ్స్ అండ్ కండిషన్ని బేస్ చేసుకుని మాట్లాడాలి కాబట్టి ఆయన అక్కడ మాట్లాడుంటారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఈ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఎంఐఎం నేతలు ఏదైతే కేసు పెట్టారో ఏంటి అది ముందుకెళ్తుందా లేకపోతే అసలు కేసే లేకుండా అయిపోద్దా అనేసి అది కొద్ది రోజుల్లో పోలీసుల సైడ్ నుంచి వచ్చే కన్ఫర్మేషన్ బట్టి తెలుస్తుంది. బట్ ఏదైనా సరే పొలిటికల్గా మెచ్యూర్డ్గా ముందుకెళ్లాల్సిన రోజులు పెరిగే కొద్దీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైనటువంటి పార్టీలు ఏవైనా అవనివ్వండి, అవి భారతదేశ రాజకీయ వ్యవస్థని ఒక మీడియవల్ పీరియడ్ రాచరికపు వ్యవస్థ లేకపోతే మతానికి రాజకీయానికి అవినాభావం ఉన్నటువంటి పాతకాలపు రాజకీయాల వైపుకి మాత్రం బీజేపీ చాలా సక్సెస్ఫుల్గా తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తుంది. ఆ బీజేపీ తీసుకెళ్లే ప్రయత్నంలో బీజేపీకి కొంతమంది సాధనాలుగా ఉపయోగపడుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, ఇంకో రాష్ట్రంలో ఇంకొక వ్యక్తి, ఇంకో రాష్ట్రంలో ఇంకో వ్యక్తి, వాళ్ళకి అలా ఉపయోగపడుతున్నారు బీజేపీతో వీళ్ళతో పొత్తులో అవసరాలు ఉండటం వల్ల. కానీ అది దేశానికి కానీ సమాజానికి కానీ అంత మంచిది కాదు అని వీళ్ళు ఆలోచించలేరా అంటే ఆలోచించలేరు. ఎందుకంటే వీళ్ళకి పొలిటికల్ మైలేజ్ ఇంపార్టెంట్, ఆర్ పొలిటికల్ గెయిన్స్ ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు ఖచ్చితంగా మతపరమైన విద్వేషాలతో కూడుకున్న మాట్లాడాలి. అదే పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో అంటే మరాఠ్వాడ విదర్భ రీజియన్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళి మాట్లాడాల్సి వచ్చింది. చూడాలి మరి ఈ అంశం ఎటు టర్న్ తీసుకుంటుంది, కేసుకి వెళ్తుందా కేసు లేకుండా అక్కడితో ఆగిపోద్దా అనేది. దానికి హైదరాబాద్ పోలీసులు మాత్రమే సమాధానం చెప్పగలరు. థ్యాంక్ యూ.